హన్మకొండ కేఎల్ఎన్ కన్వెన్షన్ లో బీఆర్ఎస్ కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి, మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పాల్గొన్నారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై హరీష్ రావు ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీకి కడియం ద్రోహం చేశారని సీరియస్ అయ్యారు. ఎందుకు పార్టీ మారారో ఆయన చెప్పాలని డిమాండ్ చేశారు. కడియం శ్రీహరికి నీతి నిజాయితీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి కడియం శ్రీహరి రాజీనామా చేయాలన్నారు. కడియం శ్రీహరి వెళ్లిపోయాక పార్టీలో ఎక్కువ జోష్ కనిపిస్తుందన్నారు. కేసీఆర్ నాయకత్వంలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు హరీష్ రావు. మా అందరితో సమావేశాలు గారు పోయిన తర్వాత పార్టీలో జోష్ ఎక్కువ కనబడతా ఉంది, కసి ఎక్కువ కనబడతా ఉంది. ఆనాడు స్టేషన్ గన్పూర్ ఉప ఎన్నికల్లో నేను పనిచేసినప్పుడు ఎంత ఉత్సాహం కనబడ్డదో ఇలా మీ అందరిలో కూడా ఇలా పార్టీకి ద్రోహం చేసిండు. ఈ పార్టీకి ద్రోహం చేసిన కడియం శ్రీహరి గారికి గట్టిగా గుణపాఠం చెప్పాలనే కసి ఇలా ప్రతి కార్యకర్తలో కూడా కనపడతా ఉంది. ఎందుకంటే ఆయన గారు టికెట్ తీసుకొని మా అందరితో సమావేశాలు పెట్టించి నీకు ఉప ముఖ్యమంత్రిగా, ఎంపీగా, 2 సార్లు ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా నీకు అవకాశం ఇచ్చింది. నిజానికి నువ్వు జీవితాంతం పార్టీకి రుణపడి ఉన్నా కూడా నువ్వు తక్కువే. ఎందుకంటే నీకు అన్ని అవకాశాలు ఇవాళ ఈ పార్టీ కల్పించి మిమ్మల్ని గౌరవించింది ఈ పార్టీ. నువ్వే మాట్లాడినావు చాలా సందర్భాల్లో, నేను పార్టీ మారేదే లేదు, నేను ఈ పార్టీలోనే ఉంటా అని ఎన్నిసార్లు ఇవాళ శ్రీహరి గారు చెప్పిండ్రు. కొన్ని టీవీ ఇంటర్వ్యూల్లోనైతే అవసరమైతే రాజకీయాల నుంచి విరమించుకుంటే తప్ప నేను పార్టీ మారనని చెప్పినావు. మరి అలా ఎందుకు మారినవో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఇవాళ శ్రీహరి గారి మీద ఉంది. నిజంగా నీకు నీతి నిజాయితీ ఉంటే మీరెప్పుడు రాజకీయ విలువల గురించి మాట్లాడతారు, నైతిక విలువల గురించి మాట్లాడతారు. మీరు మాట్లాడే మాటల్లో నిజం ఉంటే ఈ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికి తక్షణమే రాజీనామా చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. నైతిక విలువలు అనేటువంటివి ఉంటే, మీరు మాట్లాడే మాటల్లో నిజం ఉంటే ముందు పార్టీ ద్వారా వచ్చిన పదవికి రాజీనామా చేయండి. నువ్వు ఈ పార్టీ ద్వారా వచ్చిన పదవి పట్టుకొని అసలు మీరు ఈ వయసులో ఎట్లా కండువా కప్పుకుంటారో నేను అడుగుతా ఉన్నా. మీ అందరికి బాగానే తెలుసు, అసెంబ్లీలో మాట్లాడిండు, బయట మాట్లాడిండు శ్రీహరి గారు. మన తెలంగాణ భవన్లో పార్లమెంటరీ పార్టీ మీటింగ్లో కూడా మీరు అందరు విన్నారు. ఏమన్నాడు? రేవంత్ రెడ్డి గారు సెక్రటరియట్లో లంకె బిందెలు లేవంటుండు. లంకె బిందెలు సెక్రటరియట్లు ఉంటాయా, యాడుంటాయా అన్నాడు. లంకె బిందెలు ఎవరు ఎత్తుకుతారు అన్నాడు. అర్ధరాత్రి పూట దొంగలు లంకె బిందెలు ఎత్తుకుతారు, రేవంత్ రెడ్డికి అలవాటు ఉన్నట్టున్నది అని మాట్లాడిండు. మాట్లాడిండే లేదా శ్రీహరి గారు? మరి ఇలా ఎవరితో కండువా కప్పించుకున్నాడు? గారు పోయిన తర్వాత పార్టీలో జోష్ ఎక్కువ కనబడతా ఉంది, కసి ఎక్కువ కనబడతా ఉంది.